నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, గృహం కట్టుకునే విషయంలో చాలా మందికి చాలా ఈజీగా గృహం అయిపోతుంది చెప్తూ ఉంటారు. ఏమంటే మా అసలు ప్లానే లేదండి, ఎలా వచ్చేసిందో, అయిపోయింది, అమిరిపోయింది ఇల్లు అని అంటుంటారు. చాలా సంతోషకరమైంది. కొంతమంది ఎంత ప్రయత్నిస్తున్నా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అంటారు. అసలు చేతిలో డబ్బులుండి కట్టుకోలేకపోతారు. కొంతమందికి డబ్బులు లేక ఆ కోరిక తీరక జీవిత పర్యంతం దాంతోటే, ఆ ఒక్క ఇల్లు లేదు అన్న దాంతోటే ఉంటూ ఉంటారు. అసలు ఈ ఇల్లు బ్లాకేజ్ ఏదైతే ఉందో, కట్టుకోలేకపోవటం అనేది డెఫినెట్గా ఒక బ్లాకేజే. ఎలా అండి దీని నుంచి బయటపడడం ఎలా, ఒకసారి చెప్పండి. ఇందులో అమ్మ 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఇల్లు కట్టే కెపాసిటీ ఉండి, ఇల్లు కట్టేటువంటి అనుకూలమైన వాతావరణ స్థలం ఉండి కూడా ప్రయత్నం మనం చేసి జరగకపోతే అది మనం చేసుకున్న దోషాలు, దానికి ఏం దోషాలు వస్తాయి నేను చెప్తాను. కొన్ని ఏంటంటే మన ప్రయత్నం లోపమో, మన కెపాసిటీ లేకపోవటమో, అంటే మన మీద మనం ఎగ్జాగరేషన్గా పెట్టుకుని ఆలోచించి బాధపడేది వేరు. ఎందుకంటే కొంతమంది అంటుంటారు, ఏమిటోనండి ఆ టెంపుల్కి వెళ్ళి రావడానికి అసలు భగవంతుడు అనుకూలిస్తానే వెళ్తాము అంటుంటారు. అరుణాచలం అలాంటిది. ఆయన అనుగ్రహం ఉంటేనే వెళ్తాను, లేకపోతే వెళ్ళను అనేదాన్ని ఏంటంటే, నువ్వు టికెట్లు బుక్ చేసుకుని, అర్థమైందా, మనం రిజర్వేషన్ సెలవు పెట్టుకుని అనుకోకుండా అవాంతరం వచ్చి 2-3 సార్లు ఆగితే ఆయన పర్మిషన్ లేనట్టు. నువ్వు ఆయన మీద బ్లేమ్ వేసేసేసి అసలు ప్రయత్నమే లేకుండా టికెట్లే బుక్ చేసుకోకుండా, ఆఫీసులో చెప్పి సెలవే పెట్టుకోకుండా, ఏమోనండి ఆయన అనుగ్రహం లేదు నేను వెళ్తాను, ఆఖరి పూజ చేసుకోవాలన్నా ఏమోనండి రామానుగ్రహం లేకుండా రామనామ చెప్పండి అంటే వాళ్ళు ఒళ్ళు బద్ధకం. కరెక్ట్. అర్థమైందా? ఇలా దీంట్లో ఏంటంటే మనం ఒక్కోసారి ఏంటంటే స్థలం ప్రాక్టికల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ, స్థలం కొని స్థలం ఉంటుంది, వాడికి లోను తీసుకునే కెపాసిటీ ఉంటుంది, చేతిలో డబ్బులు ఉంటాయి, చేద్దామని ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఏదో ఎవరో వెళ్ళిపోవటమో, లేకపోతే అదేదో డిస్ప్యూట్లోకి రావటమో, లేకపోతే ఈయన ఆ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ కావటమో, లేకపోతే అక్కడ మనిషి ఎవరైతే అండగా ఉండి చేస్తారనుకుంటే వాళ్ళు వేరే కార్యక్రమాలు, అంటే ఏంటంటే మనం ప్రయత్నం చేసి ఎఫర్ట్ పెట్టినా కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. దీనికి ప్రధానంగా ఉండేటటువంటి శాస్త్రంలో ఉన్నది ఏంటంటే, మళ్ళీ అడి తిరిగి మళ్ళీ కర్మ సిద్ధాంతం దగ్గరికి వస్తున్నారు. రావాలి, అదే సత్యం, అదే సత్యం. దాని నుంచి మనం బయటికి రాలేం కదా. ఇవన్నీ దోషాలు జనరల్ గా ఎక్కడ వస్తాయంటమ్మా, కొంతమంది అంటే మనకి చాలా మంది దాంట్లో ఇంత దోషం ఉందని కూడా తెలియకుండా చేస్తుంటారు. మనకి మన దొడ్లో అని పెరడ్లని చాలా మందికి ఇలా ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏవో చీమలు పుట్టలు పెడుతూ ఉంటాయి మామూలుగా. ఇప్పుడు మనకి ఇంట్లో ఎక్కడైనా పుట్టలు పెట్టి బెడ్రూమ్ లోనో హాల్లోనో అంటే కొంతవరకు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జనరల్ గా అది ఏ రోజుకి ఆ రోజు చిమ్ముతాం కానీ పుట్ట పెట్టే స్థాయి దాకా రాదు. మనం దొడ్లో అక్కడ రోజు క్లీన్ చేయకుండా ఇప్పుడు పాదులు వారానికి ఒకసారి సెలవు రోజు, మనకి శనివారం సెలవు వచ్చినప్పుడు, సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు చూసామని పాదులు చూసుకుంటున్నాం. అక్కడ చక్క చీమలు పుట్ట పెట్టింది. మనం ఏం చేస్తామంటే దాన్ని, అది పుట్ట ఉన్నా పోయినా మనకే నష్టం కానీ లాభం కానీ లేదు. కానీ తెలిసో తెలియకో గప్పుకుని ఆ నీళ్లు పోసి ఆ పుట్టను తీసేయటమో, లేకపోతే దాన్ని చిదిమేయటమో కరెక్ట్ జరుగుతూ ఉంటుంది. ఇది పాము పుట్ట కాదు, అది చీమల పుట్ట. చీమ నిన్నేం కాటేయదు, నీ ఇంట్లోకి రాదు, నేను ఇబ్బంది పెట్టదు. అది ఇల్లు కట్టుకుంది, ఆ ఇంటిని నువ్వు కొలదోశావు. ఆ దోషం ఏమవుతుందంటే నీ ఇంటికి చేసే ప్రయత్నానికి ఆటంకం కలిగిస్తుంది. అట్లాగే ఈ పక్షులు ఉంటాయి, పిచ్చుకలు, పక్షులు, అవి ఏం చేస్తాయంటే అవి మనలాగా అవసరం ఉన్న అవసరం లేకుండా 3 బెడ్రూమ్లు, లగ్జరీ ఇంట్లు, లేకపోతే ఇంకేవో అవి కట్టుకోవు. అవి ఎప్పుడైనా సరే సంపర్కం అయ్యి సంతానోత్పత్తి చేసుకోవాలనుకున్నప్పుడు చాలా కష్టపడి, మీరు ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది, చాలా కష్టపడి అవి ఆ గూడు నిర్మించుకుంటాయి. నిర్మించుకుని కేవలం దేనికి ఉపయోగిస్తాయి? ఇప్పుడు మనలాగా 360 రోజులు చేసుకోవడం కోసం కాదు, కేవలం సంతాన ఉత్పత్తి కోసమే, ధార్మికంగా తన సంతతిని పెంచడం కోసం మాత్రమే ఆ 2 చిలుకలు కలిసి చక్కగా ఆ పిల్లల్ని పెంచుకునేదాకా ఆ గూళ్ళో ఉండి చక్కగా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఆహారం ఇచ్చి వాటిని అవి వెళ్ళిపోతాయి.
ఈ పక్వానికి వచ్చి అది కడుపుతో ఉన్నప్పుడు ఆ డెలివరీ అయ్యే లోపు ఆ గూడు నిర్మాణం కాకపోతే అది నీలాగా దానికి సెక్యూరిటీ లేదు. వర్షానికి కానీ, జలానికి కానీ ఎక్కడ ఉంటుంది అది దానికి లేదు. అందుకని దాన్ని కూర్చోబెట్టి పాపం ఇదన్నీ గూడు కట్టి దానికోసం ఆ కడుపుతో ఉన్న దానికోసం అన్నీ చేసి డెలివరీ అయిన టైంకి గూడు దానికి ఇవ్వాలి, కింద మెత్త ఏర్పాటు చేయాలి, గడ్డి ఏర్పాటు చేయాలి, అది కష్టపడుతుంది. అది ఎక్కడో నీకు నీకు తోటలోనో, దడిలోనో ఎక్కడో ఉంది. అది నీకు ఏం అన్యాయం చేసింది? ఏం అన్యాయం చేయలేదు కదా! మనం ఏంటంటే ఇదేంటి జిలకల గూడు పెట్టి అది ఎక్కువసేపు అది 24 అవర్స్ అదే మీకు మనలాగా ఇల్లు కట్టుకుని అనవసరంగా ఆ డెంటల్‌కి ఇచ్చుకోదు అదేమి. అవసరం కోసం, తన జీవిత మనుగడ కోసం అది కట్టుకుంటుంది. అలాంటివి మనం తీసేస్తుంటారు నిర్దాక్షిణ్యంగా తీసేస్తుంటారు. ఆఖరికి మనకేదన్నా ఇవి మన ఏసీలు బయటకు ఉంటాయి కొంతమంది. ఇప్పుడు మనకి ఇది వస్తుంది కానీ అంతకుముందు లోపల బాక్స్ లాగా ఉండదు కిటికీలో, దిమ్మలాగా ఉంటుంది. దాని మీద కూర్చునేవో పక్షులు ఆరి ఆరి కొంచెం నీడ పడుతుంటుంది కదా, అక్కడ కూర్చునేవో కాస్త రిలాక్స్ అవుతుంటాయి. వాటి ఏంటంటే ఇవి పావురాలు ఇంట్లోకి వచ్చినాయని తోసేయటం, వాటిని కొట్టడం, ఇదిలించటం, ఇవన్నీ ఏంటంటే ఒక జీవితానికి, గృహానికి కానీ లేకపోతే ఒక్కోసారి ఏంటంటే మనం అది తీసేసినప్పుడు అందులో చిన్న గుడ్లు బయట పట్టము, పసిపిల్లలు పెట్టేసి వెళ్ళిపోతుంది పక్షి ఆహారం తీసుకొద్దామని. ఇవన్నీ ఏంటంటే మన జీవాన్ని చంపేశాం. అంటే ప్రకృతికి విరుద్ధంగా దాన్ని మనకు తెలియకుండానే ఆఖరికి మీరు మన చెట్ల మీద వాటి మీద కూడా ఒక్కోసారి ఇంట్లో కాకుండా బయట చక్కగా సాలిళ్ళు గూడు కట్టుకుంటాయి మొక్కల మీద. అక్కడ దాన్ని మనం ఇప్పుడు ఇంట్లో మీకు నట్టి హాల్లో కట్టుకుంటే అదేంటంటే మీకు రోజు అడ్డం వస్తుంది కాబట్టి రోజు చిమ్ముకుంటూ శ్రద్ధగా ఉంటే అసలు సాలిడ్ గూడు కట్టేదాకా రాదు అది. అలాంటిది ఉన్నదాన్ని ఇవన్నీ ఏంటంటే మనకి చిన్నగా చీమల పుట్టలు కానీ, పక్షులవి కానీ ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే ఇవి మనకి పెద్ద కర్మదోషాలుగా అయి మన గృహ నిర్మాణానికి కానీ, మన పిల్లలకి పుట్టకపోవడానికి కానీ ఇవన్నీ ఏంటంటే ఈ చిన్నవే పెద్ద అడ్డంకులుగా మారుతాయి. అది మనం గ్రహించగా మన మీద వేలు ఖర్చు పెట్టో లేకపోతే జపాలు చేయించుకుంటే చిన్న మంత్రం చేస్తున్నది రెమెడీ అవుతుంది. అంటే చేసిన పాపం పరిహారం అయితే నీకు రెమెడీ అవుతుంది. నాకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను డెఫినెట్లీ నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేదాన్ని ఒక ఇంట్లో. చాలా పిచ్చుకలు అవి చిన్న ఎంత క్యూట్ గా ఉంటాయి కదా. నాకు ఫాల్ సీలింగ్ ఉండేదన్నమాట. హాల్లో ఫాల్ సీలింగ్ ఉంటే ఒక పిచ్చుక రోజు లోపలికి వచ్చి ఫాల్ సీలింగ్ లోపల గూడు కట్టుకుంది. పైన చక్కగా గూడు కట్టుకుంది హాల్లోనే. అది మళ్ళీ ఏదో అక్కడ ఇక్కడ వంటింట్లో ఆమూల్లో కదా, హాల్లో లిటరల్లీ. అంటే ఇంచుమించు ఎలా అంటే నేను ఇక్కడ సోఫాలో ఇక్కడ కూర్చుంటే ఈ పైన అనమాట. అలా గూడు కట్టుకుంది. డైలీ చూసేదాన్ని, అబ్జర్వ్ చేశా. అది కూడా డెఫినెట్ గా అవి మనల్ని వీళ్ళు హార్మ్ చెయ్యరు అనుకున్నప్పుడే మన దగ్గరకు వస్తాయి, అదర్వైజ్ రావు కదా. ఒక్కసారి తోలేనంటే రావు. ఫస్ట్ లోపలికి గడప లోపలికి రావటం, కొంచెం పైకి వెళ్ళడం అన్ని అబ్జర్వ్ చేసుకుంది. నేను ఎప్పుడు దాన్ని హార్మ్ చేయలేదు. సరే అది గూడు కట్టుకుంది, చక్కగా గుడ్లను పెట్టుకుంది, రోజు పుల్లలు పడేవి, పుల్లలతో కట్టుకుంది. అంటే ఇది కట్టే విధంగా కాకుండా ఓన్లీ పుల్లలతో కట్టుకుంది అనమాట. రోజు కింద పడేవి, రెట్టలేసేది, నేను క్లీన్ చేసుకునేదాన్ని, ఇప్పుడు హర్ట్ చేయలేదు. చక్కగా పిల్లల్ని పెట్టేసుకుంది, పిల్లలతో పాటు వెళ్ళిపోయింది. భార్య, భర్త, పిల్లలు చక్కగా వెళ్ళిపోయారు. అది వెళ్ళిపోయిన తర్వాత అది వెళ్ళిపోవటం నేను కట్టుతూ ఉన్నాను. దానికి ఆశ్రయం ఇచ్చినందుకు నాకు భగవంతుడు అలా ఆశీర్వదించాడు అని అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదమ్మా. మనకేంటంటే పురాకృత విషయంలో ఇది మనకి హస్తం చూసేటప్పటికి ఇది పూర్వపుణ్యం, ఇది ప్రజెంట్ అనుకుంటాం కదా. కొంతమందికి ఇది బాగుంటుంది, పూర్వపుణ్యం బాగుంటుంది, ఈ లైఫ్ లో చెడిపోతుంది. కారణం ఏంటి? ఈ లైఫ్ లో చేసిన దోషాల వల్ల. అలాగే పూర్వపుణ్యంలో కొంతమందికి యోగం లేకపోయినా ఈ లైఫ్ లో యోగం రావడానికి ఏంటంటే ఇవేంటంటే మీకేదో సరదాగా లేదంటే హ్యుమానిటికల్ గ్రౌండ్ లో చేశారని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు గర్భావాసానికి కావాల్సిన చాలా దోష నివారణ దీని ద్వారా అయింది. అంటే ఇంకొక దాని కడుపుతో ఉన్న దానికి ఆశ్రయం ఇచ్చి దానికి పురుడు పోసి పంపించారు. వాస్తవంగా చెప్పాలంటే నేనేం చేయలేదు, దాన్ని హర్ట్ చేయలేదు, అదే దానికి సహకరించారు, సపోర్టివ్ గా ఉన్నారు. ఉండటం వల్ల ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఇవి కర్మ సిద్ధాంతం చాలా కీలకమైన విషయాలు. అంటే ఆ దోషం మొత్తం పరిహారం అయిపోయి మీకు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. చాలా నిత్య సత్యాలు ఇవి గమనించాలి మనం. ఊరికి అనవసరమైన మూఢ విశ్వాసాలు కాకుండా ఇవి ప్రకృతిలో ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటివి, మనం తయారు చేసుకున్నవి కాదు. భగవంతుడు ఇచ్చిన ప్రతిదీ కూడా భగవత్ స్వరూపం.
దాన్ని మనం గౌరవించాలి. ఇది చెప్తూ ఉంటే నాకు జరిగింది నాకు గుర్తొచ్చి నేను షేర్ చేసుకోవడం జరిగింది. వాస్తవం. కర్మ సిద్ధాంతం అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇట్లాంటి ఒకవేళ ఆల్రెడీ జరిగిపోయాయి, మేము తెలియక చేసామండి అన్నప్పుడు ఏంటండి నివృత్తి ఏంటి? దీనికి ప్రధానంగా ఏంటంటే మీకు నేను ఎప్పుడు చెప్పిన ఏంటంటే మనం ఏ దోషం చేశామో ఆ దోషాన్ని యాక్యురేట్ గా మనం నివారణ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ గా యాజ్ ఇట్ ఈస్ గా ఏంటంటే ఇప్పుడు మనం దేనికైతే ఇబ్బంది ఇట్లా మనకేదో ఆశ్రయాన్ని చెడు చేసామనుకోండి, పూర్వం మీకు తెలుసో లేదో కానీ కొత్తగా పంట వస్తే ఆ పంట కంకులను తీసుకొచ్చి అక్కడ వేలాడేసేవాళ్ళు. వేలాడేసి అవి తింటూ ఉండేవి. నేను అడిగేవాడిని, ఏంటి అమ్మమ్మ ఇవన్నీ ఇక్కడ ఏంటి కంకిలు ఆలాడ తీశారంటే, అవి తింటాయి, అవి తినాల్సిన అవసరం నీకేంటన్నా. అలా కాదురా, మనం పంట వచ్చినప్పుడు పంట పెరిగేటప్పుడు ఈ పంటకి నష్టం చేస్తాయి అని చెప్పేసి ఏంటంటే పంట దెబ్బ తినకుండా ఉండటం కోసం మనకు అక్కడ పెట్టేసేసి చాలాసార్లు మనం తోలి ఉంటాం, వాటిని తోలి ఉండడం, దిష్టి బొమ్మను పెట్టడం ఇలా వాటిని ఏంటంటే వాడు ఆహారం అనేది అది న్యాచురల్ గా దానికి వచ్చే ఆహారం. అదేంటంటే అది తీసుకోకుండా పంటలో వేసిందని తీసుకోవడానికి వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే అవి ఎక్కువ ఇదవుతుందని చెప్పేసి మనం అంటే కొన్ని చేసుంటాము. ఆ దోషం మనకి తగలకుండా ఉండాలంటే కంకులు అక్కడ పెడితే వాటికి అది నివారణ అవుతుంది. మనకి ఎవరికైతే ఏ దోషం అయితే చేసామో అది వెంటనే రిఫ్లెక్ట్ చేయాలి. అలాగే మీరు ఏదైనా గూళ్ళు పడగొట్టారు, చక్కగా ఏంటంటే చాలా మంది మీరు కొంతమంది బాక్స్ అట్టపెట్టెలు కూడా బిస్కెట్ బ్యాగ్ అట్టపెట్టెలు అవి తీసి అలా పెట్టి పెడుతుంటారు. కొంతమంది ఏంటంటే వాటికి ఇంకా కూడు కట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉన్నట్టుగానే చాలా అలాగే ఏసీల మీద కానీ వాటి మీద కానీ చిన్న చిన్న ఇవి చిన్న ప్లేట్లో లాగా వాటిలో ఏంటంటే కాసిన నీళ్లు కాసిన గింజలు అలా పెడితే ముందు వేసవిలో మనకి ఏసీలు ఉన్నట్టుగా ఫ్రిడ్జ్లు ఉన్నట్టుగా వాటికి ఉండవు కదా. అది పూర్వం ఏంటంటే చోట జలాశయాలు ఉండేవి, అంటే ఓపెన్ వెల్స్, ఓపెన్ చెరువులు, ఓపెన్ నదులు ఉండేవి. ఇప్పుడు అన్ని నదంతా లోపల ఉంటుంది, మనం పైన కాంక్రీట్ వేసి ఉంటే ఒక పైపులోంచి మన ఇంట్లోకి మాత్రమే వస్తుంది వాటర్, బయట నుంచి తీసుకోవడానికి దేనికి ఉండదు. అంటే మనం ఇండైరెక్ట్ గా వాటికి ఉన్నటువంటి నీటి ఆవాసాలంటే మనం క్లోజ్ చేసాం. చూసినప్పుడు ఆ దోషం అంతా మన మీద పడుతుంది. అవే ఈ ప్రకృతిలో వచ్చేటువంటి సమతుల్యత వచ్చేటువంటి దోషాలన్నీ కూడా ఇబ్బందులు పడ్డ కారణం ఏంటంటే డిహైడ్రేషన్ ఎందుకు వస్తుందంటే వేటికో భగవంతుడు సృష్టించిన వాటికి హైడ్రేషన్ చేయకుండా మానవులు ఆపుతున్నారు, అందుకని వీటికి డిహైడ్రేషన్ వస్తుంది. అందుకని ఏంటంటే వాటికి ఏంటంటే అవి మనం ఆ వసతులు కల్పించాలి. అందుకనే మీకు నా ఇక్కడ దేవాలయ ప్రాంగణాల్లో ఆ తొట్లు అల్లి పెట్టేసి ఓపెన్ గా ఉంటాయి. ఏంటంటే వీళ్ళు కాలుగడుక్కుంటారని తర్వాత విషయం. ఆ పిచ్చుకలు కానీ పక్షులు కానీ కోతులు కానీ కుక్కలు కానీ ఏంటంటే అవి చక్కగా నీళ్ళు వచ్చి తాగుతాయి. ఇంక్లూడింగ్ మా అపార్ట్మెంట్ లో కూడా మేము కాళ్ళు కడుక్కోవడానికి నెపం పెట్టి 20 మందికి చెప్పి ఈ మనకి మోటార్ ఓవర్ఫ్లో అయిన తర్వాత నీళ్లు పడతాయి కదా, అవన్నీ అందులో పడేలా పెట్టారా, అక్కడ డబ్బా పెట్టా. నేను ఎప్పుడైనా వచ్చేటప్పుడు చూస్తుంటే ఏవో కుక్కలో ఏవో వచ్చి ఇక్కడ తాగుతున్నప్పుడు నేను బండి రానిస్తే మళ్ళీ కంగారు పడతాయినా గేట్ దగ్గర ఆగిపోయి తాగేదాకా 1 నిమిషం 2 నిమిషాలు పడుతుంది మాక్సిమం. మనకి 2 నిమిషాలు అదైన తర్వాత అలా బండి వేసుకో. అంటే ఏంటంటే మనం ఇది చెయ్యాలి. ఇప్పుడు మనం జపాలు చేయొద్దు, హోమాలు గ్రహ దోషాలు చేసుకోవద్దు అంటారా, అవి కాదు. మనం చేసిన దోషం మూలం ఎక్కడుందో కనుక్కుని ఆ మూలానికి నివారణ చేసుకుంటేనే ఫలితం వస్తుంది. ఇది చాలా గమనించవలసినటువంటి ప్రధానమైన విషయం. చాలా అద్భుతంగా ఇదే మనం జీవించాల్సినటువంటి విధానాన్ని మనం మార్చేసుకున్నాం, లైఫ్ స్టైల్ ని మార్చేసుకున్నాం కాబట్టి ఇట్లాంటి మార్పులన్నీ వచ్చేసాయి మన జీవితంలో, కష్టాల రూపంలో వచ్చేస్తున్నాయి. కాబట్టి మళ్ళీ మనం ఇది వరకు పూర్వీకులు ఎలా ఉన్నారో అలా మనం అనుసరించడం మొదలు పెడదాం. ఇప్పటి నుంచి అయినా డెఫినెట్ గా కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్ముదాము, డెఫినెట్ గా కష్టాల నుంచి బయటపడదాం. చాలా అద్భుతంగా మీరు చెప్తున్నారండి. నేను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సూపర్ సూపర్ అని అంటూ ఉంటాను. ఐ రియలీ మీన్ ఇట్. అందువల్ల నేను చెప్తున్నాను. చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం.